శ్రీమాత్రే నమః. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వింటే ఎన్నో విషయాలు తెలుస్తాయి. నేను వీడియోలో చెప్పిన మాటల్నే మళ్ళీ తిరిగి ఈ స్తోత్రం పేరేంటో తెలియటం లేదు, ఈ పూజా విధానం ఏంటో తెలియటం లేదు అని కింద కామెంట్ పెడతారు. వీడియో పూర్తిగా చూసే సహనం ఎంత ఒక్క 10 నిమిషాలు ఉంటుంది. చేతిలో రూపాయి లేదు, భార్యాభర్తలిద్దరూ ఆకలితో నకనకలాడిపోతూ కూడా ఇంటికి వచ్చిన అతిథికి తమ తిండి పెట్టి పస్తులు పడుకునే అంతటి ఉత్తమ గుణం ఉన్నవాళ్ళు. కానీ వాళ్ళని దారిద్ర్యం మాత్రం వదల్లేదు. ఒకానొక దశలో భరించలేక నేను ఊరు వదిలి పారిపోతాను అని భర్త బాధపడితే, పారిపోవటం కాదు కలిసి పోరాడదాం అని భార్య ధైర్యం చెప్పింది. సరిగ్గా అదే సమయంలో వాళ్ళ జీవితాల్లోకి ఒక మార్గదర్శి వచ్చారు. ఆ తర్వాత వాళ్ళ తలరాతే మారిపోయింది. ఎవరా దంపతులు, వాళ్ళ తలరాతని మార్చిన ఆ అధికమాస రహస్యమేంటి, ఈ కథ మన జీవితాలకి ఎలా ఉపయోగపడుతుంది అనేది ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వాసుదేవా అంటూ కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మనం ఏ పని చేసినా భగవదర్పితంగా చెయ్యాలి కాబట్టి. అధిక మాసంలో వచ్చే ఏకాదశిని, కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని పరమ ఏకాదశి అంటారు. రేపు 11వ తారీఖున ఏకాదశి. దీనిని ఆచరిస్తే జీవితంలో పరమ సుఖాలు లభించి చివరికి మోక్షం సిద్ధిస్తుంది అని కృష్ణ పరమాత్మ ధర్మరాజు గారికి చెప్తారు. ఈరోజే ఎందుకు చెప్తున్నాను అంటే, ఏకాదశి వ్రతం 3 రోజులు చేయాలి. దశమి, ఏకాదశి, ద్వాదశి. కాబట్టి ఈ 3 రోజుల్లోనూ చక్కగా భగవంతుడికి దగ్గరగా ఉంటే జాతకంలో ఉండే కొన్ని సమస్యల నుంచి మనం బయటపడిపోవచ్చు. మన జాతకంలో నవగ్రహాల స్థితి అనుకూలంగా లేనప్పుడు, ముఖ్యంగా పితృదోషాలు లేదా పూర్వజన్మ సంచిత కర్మల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఎంత కష్టపడినా సరే సక్సెస్ అనేది ఒక్క అడుగు దూరంలో ఆగిపోతుంది. అంటూ ఉంటారు కదా, అన్నీ చేశానమ్మా కానీ దగ్గరకు వచ్చిపోయింది అంటుంటారు కదా. అదనమాట. మన శ్రమ 100% ఉంటే ఫలితం మాత్రం 10% కూడా రావటం లేదు. దీన్నే మనం కర్మబంధం అంటాం అనమాట. ఈ అధిక మాసంలో ఈ పరమ ఏకాదశి చేస్తే అత్యంత శక్తివంతం అనమాట. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్య చంద్ర గమనాల మధ్య వచ్చే తేడాని బ్యాలెన్స్ చేయడానికి ఈ అధిక మాసం వస్తుంది. అంటే ఇదొక డివైన్ లూప్ అని చెప్పచ్చు. ఈ మాసంలో ప్రకృతిలో ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది, శక్తి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సాధారణ రోజుల్లో చేసే సాధన కంటే అధిక మాసంలో చేసే సాధనకి కొన్ని 100 రెట్లు ఫలితం ఎక్కువగా ఉంటుంది. మన అకౌంట్లో ఉన్న నెగిటివ్ కర్మని మనం చాలా వేగంగా బర్న్ చేసే శక్తి ఈ మాసానికి ఉంది. ఈ ఏకాదశి వ్రత కథలో కౌండిన్య మహర్షి ఏం చెప్తారు అంటే, 5 రోజులు ఉపవాస దీక్ష చేయమని చెప్తారనమాట ఆ రాజుకి. ఉపవాసం అంటే కేవలం లంఘనం కాదు, అది శరీరాన్ని డీటాక్సిఫై చేస్తుంది, మనసులో ఉన్న నెగిటివ్ ఆలోచనలను తుడిచేసి విల్ పవర్ పెంచుతుంది. ఈ 5 రోజుల పాటు ఇంద్రియాలను నిగ్రహించి ధ్యానంలో గడపడం వల్ల మన శరీరంలోనూ మన మైండ్లో కూడా వైబ్రేషన్స్ అనేవి మార్పు చెందుతాయి. ఈ పరమ ఏకాదశి వ్రతం ద్వారా కుబేరుడు తన సంపదని, హరిశ్చంద్రుడు కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి పొందారు. అంటే పోగొట్టుకున్న వైభవాన్ని తిరిగి తెచ్చిచ్చే అద్భుతమైన రీసెట్ బటన్ ఈ పరమ ఏకాదశి. ఈ ఏకాదశి వ్రతం చేస్తే పూర్వజన్మ సంచిత కర్మలు పోతాయి అని చెప్తారు. సంచితం అంటే కూడబెట్టింది అని అర్థం అనమాట. అక్యుములేట్ చేసుకున్నాం అనమాట, ఓ పక్కన పెట్టాం. మనం ఈ ఒక్క జన్మలోనే కాదు, ఇంతకు ముందు మనం ఎత్తిన జన్మల్లో, ఆ జన్మల్లో మనం చేసిన మంచి చెడు పనులు ఉంటాయి కదా, అన్నింటితో కూడిన ఒక ఫిక్స్డ్ డిపాజిట్ అనమాట. మనం చేసిన చెడ్డ పనులేమో అప్పైతే, మనం చేసిన మంచి పనులేమో ఫిక్స్డ్ డిపాజిట్ అనమాట. అంటే ఒక పెద్ద బ్యాంక్ అకౌంట్ లాంటిదే ఈ సంచిత కర్మ. మనం చేసే ప్రతి చిన్న ఆలోచన, ప్రతి చిన్న పని ఆ అకౌంట్లో రికార్డ్ అయిపోతూ ఉంటుంది. ఎవరైనా వదిలిపెడతారేమో కానీ కర్మ విషయంలో వదిలిపెట్టడం అంటూ ఉండదు. అది అంత తొందరగా సులభంగా నశించిపోదు కూడా. మనం ఈ జన్మలో ఎవరికి కెడు చేయకపోయినా, ఎంతో నీతిగా బ్రతుకుతున్నా, కొందరికి వ్యాపారంలో నష్టము, పెళ్ళిళ్ళు కాకపోవటము, తీవ్రమైన అనారోగ్యాలు రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది కదా. అప్పుడు మనకు అనిపిస్తుంది కదా, నేను ఎవరికి అన్యాయం చేయలేదు కదా, మరి నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని.
అంటే అక్కడ మన పూర్వజన్మ సంచిత కర్మ పనిచేస్తూ ఉంటుందన్నమాట. గత జన్మలో మనం ఎవరికైనా ఆర్థికంగా అన్యాయం చేసి ఉంటే ఆ నెగిటివ్ ఎనర్జీ ఈ జన్మలో మనకి ధన నష్టం రూపంలోనో, దరిద్ర యోగంలోనో ఆ విధంగా మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఈ రోజున చేసే ఉపవాసము, పిండ ప్రదానం వల్ల పితృదోషాలు పూర్తిగా తొలగిపోతాయన్నమాట. అంటే ఏకాదశి రోజున. అలాగే బ్రహ్మహత్యా పాతక సమాన దోషాలు కూడా పోతాయి. తెలిసి తెలియక చేసే పెద్ద పెద్ద పాపాల యొక్క తీవ్రత ఈ వ్రత అగ్నిలో భస్మమైపోతుంది అని చెప్తారు. జాతకంలో శని రాహువుల వల్ల ఏవైనా ప్రభావం కాస్త మనకి వ్యతిరేకంగా ఉంటే, ఆ ప్రభావం వల్ల మనం చేసే పనుల్లో ఏవైనా ఆటంకాలుంటే అవన్నీ తొలగిపోతాయి. ఏకాదశి వ్రతం అంటే దశమి నుంచి మొదలవుతుంది. దశమి రోజు పొద్దున్నే స్నానం చేసేసి, తలస్నానం చేసి, ఆ రోజు విష్ణు పూజ చేసి, పొద్దున మామూలుగా మనం భోజనం చేసిన, సాయంత్రం అంటే రాత్రి అన్నమాట, భోజనం కాకుండా ఏదైనా పండు తీసుకోవచ్చు. లేదు అంటే సాత్విక ఆహారం తీసుకోవాలి. దశమి రోజు ఉల్లిపాయ మానేయాలి, వెల్లుల్లిపాయ మానేయాలి. ఏకాదశి రోజు మానేయాలి, ద్వాదశి రోజు కూడా మానేయాలి. దశమి రోజు రాత్రి నుంచే బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే మంచం మీద కాకుండా నేల మీద పడుకోమని చెప్తారు. అంటే ఆ రోజు చేసే ఆ క్రియ మరుసటి రోజు చేసే ఉపవాసానికి శరీరాన్ని సిద్ధం చేస్తుందన్నమాట. ఒకవేళ నడుం నొప్పిగా ఉందండి, మేము పడుకోలేకపోతున్నాము కింద అంటారా, మీ ఇష్టం. అలాగే ఏకాదశి రోజు ఏం చేయాలంటే బ్రాహ్మీ ముహూర్తంలోనే లేవాలి. తెల్లవారుజామునే లేచి స్నానమాచరించి పూజా మందిరంలో దీపం వెలిగించి చేతిలో అక్షతలు నీళ్లు తీసుకుని, నేను నా కర్మలు తొలగిపోవడానికి లక్ష్మీనారాయణుడి కృప కోసం ఈరోజు ఉపవాసం ఉంటున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. ఈ ఏకాదశికి అధిపతి పురుషోత్తముడు కాబట్టి ఇంట్లో ఎలాగో విష్ణుమూర్తి ఫోటో లేదా లక్ష్మీనారాయణుల విగ్రహం ఉంటుంది కదా, చక్కగా తులసీ దళాలతో పూజ చేయండి. విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోండి. నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని వీలైనంత ఎక్కువగా జపించండి. రోజు ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండలేని వాళ్ళు పళ్ళు, పాలు అవి తీసుకోవచ్చు. అవి కూడా తీసుకుని మేము ఉండలేము అంటారా? భగవంతుడికో నమస్కారం పెట్టి, నా శరీర పరిస్థితి నీకు తెలుసు కదా, ఇంతకు మించి నేను చేయలేను అని పరిపూర్ణ శరణాగతి చెయ్యండి. అలాగే ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేయమంటారు. అంటే రాత్రి వేళ భజనలు, విష్ణు కథలు వినమంటారు. దీనికి సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఉపవాసము ప్లస్ జాగరణ చేస్తే కొంత శరీరం డీటాక్సిఫై అయిపోతుందనమాట. మన శరీర ఆరోగ్యం బాగుపడుతుంది అని చెప్తారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం కొంతమందికి రాత్రి డ్యూటీలు ఉంటాయి. ఆ రాత్రి డ్యూటీ చేసేవాళ్ళు ఎలాగో మెలకుగానే ఉంటారు. కానీ పొద్దున్నుంచి అలిసిపోయి ఇంకా రాత్రి మేము మెలకుగా ఉండలేము అని నిద్రపోతే, అయ్యో ఏకాదశి రోజున నిద్రపోకూడదు అన్నారు, మేము నిద్రపోయాము, జాగరణ ఉండలేదు అని భయపడవలసిన అవసరం లేదు. మన శరీరం ఎంతవరకు సహకరిస్తుందో అంతవరకు మాత్రమే ఏదైనా చేయాలి, అంతకు మించి చేయకూడదు. ద్వాదశి రోజు ఉదయాన్నే స్నానం చేసి మళ్ళీ విష్ణుమూర్తికి దీపారాధన చేసి పారణ చేయాలి. ద్వాదశి తిథి ఉన్న సమయంలోనే ఉపవాసం ముగించాలన్నమాట. దీనినే ఉపవాసం విడవడము, పారణ అంటారు. ఉపవాసం విడిచే ముందు సద్బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇమ్మంటారు. అలాగే ఆకలి వేసిన వాళ్ళకి కడుపు నిండుగా అన్నం కూడా పెట్టండి. తర్వాత తులసి తీర్థం తీసుకుని సాత్విక ఆహారంతో ఉపవాసం ముగించాలి. ద్వాదశి రోజు పగలు నిద్రపోకూడదు అంటారు. ఇది కూడా మీ శరీర స్థితిని అనుసరించి మీరు చేయండి. ఇందులో కౌండిన్య మహర్షి సుమేధుడికి ఒక్కరోజు కాదు 5 రోజులు ఉపవాస దీక్ష చెప్పారు. ఎవరైతే తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళు ఏకాదశి రోజు మొదలుపెట్టి ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ వరకు 5 రోజుల పాటు వాళ్ళు ఈ ఏకాదశి వ్రతం చేస్తారనమాట. దీని గురించి మన స్కాంద పురాణం చెప్తుంది. ఈ 5 రోజులు ఎవరైతే కౌండిన్య మహర్షి చెప్పినట్లు చేస్తారో వాళ్ళకి దారిద్ర్యం దూరం అవుతుంది, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడే మార్గం కనిపిస్తుంది అని. ఈ వ్రతం చేయటం వల్ల 1000 సంవత్సరాలు తపస్సు చేసినా, అశ్వమేధయాగం చేసినా దక్కని పుణ్యం ఈ ఒక్కరోజు నిష్టగా ఉపవాసం ఉంటే వస్తుంది అంటారు. పుష్కరాల్లో గంగానదిలో స్నానం చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుందో, 1,000,000 గోదానాలు చేస్తే ఎంత పుణ్యం ఉంటుందో ఈ వ్రత ఫలితం అంతకు సమానం.
అలాగే గయా క్షేత్రానికి వెళ్ళి పితరులకి పిండ ప్రదానం చేస్తే ఎటువంటి ముక్తి లభిస్తుందో, ఈరోజు ఉపవాసం ఉన్నవారి పితృదేవతలకి అంతటి సద్గతి లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఆ రోజు నుంచి మొదలుపెట్టి 5 రోజుల పాటు మీరు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేయండి. మీ శరీరం ఎంతవరకు సహకరిస్తుందో అంతవరకు చేయండి. అన్ని నియమాలు పెట్టేసుకుని మేము భోజనం మానేస్తాము అని చెప్పి మన కడుపు మార్చుకుంటూ ఇంకొకరిని బాధ పెట్టాము అని అనుకోండి, ఫలితం ఉండదు. మనం భగవంతుడి పాదాలు పట్టుకుని, అయ్యా నేను నిన్ను శరణాగతి చేసేసాను, నాకు ఇంతకు మించి ఏం రాదయ్యా అని సర్వస్వ శరణాగతి చెయ్యండి. కొంతమంది ఏం చేస్తారంటే, నేను ఈ వ్రతం చేశాను నాకే ఫలితము కనిపించలేదు అంటారు. అది మహాపాపం, అది మహాదోషం. మేము ఈ పుణ్యక్షేత్రానికి వెళ్ళాము, మా కోరిక తీరలేదు, మేము ఈ వ్రతం చేశాము, మాకు ఈ కోరిక తీరలేదు, మాకే ఫలితము కనిపించలేదు అంటే అక్కడ దూషణ చేసిన పాపం కూడా మన ఖాతాలోకి వచ్చేస్తుంది. మనకి తెలియకుండా మనకి ఏదో రావాల్సిన ఆపద ఆగిపోయి ఉంటుంది. ఆ ఆపద ఆగిపోయిందనే విషయం మనకి తెలియక నాకు అసలు ఫలితమే రాలేదు అంటాం. మనం చేసిన పూజ వల్ల పుణ్యం మనకి వచ్చింది, అలాగే మాకే ఫలితము రాలేదు అనడం వల్ల పాపం కూడా వచ్చి రెండూ క్యాన్సిల్ అయిపోతాయి. దయచేసి మనసులో ఎటువంటి అనుమానము పెట్టుకోకుండా, నేను భగవంతుడి పాదాలు పట్టుకున్నాను, భగవంతుడు నాకు మంచి చేస్తాడు, ఆయన శరణాగతి చేస్తే ఎవ్వరూ ఎప్పుడూ ఏదీ కోల్పోరు అనే నమ్మికతో చేయండి. ఈ వ్రత కథని నేను 11వ తారీఖు పొద్దున్నే అప్లోడ్ చేస్తాను. కనీసం ఈ నియమాలు పాటిస్తూ మనం వ్రతం చేయలేకపోయినా, ఉపవాసం ఉండలేకపోయినా ఈ కథను విని ఆ కథలో చెప్పినట్లుగా మన జీవితాన్ని మనం మార్చుకున్నాము అని అనుకోండి, అప్పుడు కూడా భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. మార్పు మొదలైతే భగవంతుడు మనల్ని స్వీకరిస్తాడు.